నమస్తే అండి. జెన్యున్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. అది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. రమేష్ గారు భీమవరం దగ్గర వెంపడ ఉంటారు సార్. 2 నెంబర్లో డిస్ప్లే మీద ఉంటుంది. ఈరోజు మార్చి 1వ తారీఖు సార్, 2025. మార్చి 1వ తారీఖు 2025 సార్. టైం వచ్చి 11:30 అయింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి తిరుపతి సార్కి యాస్పైర్ డెలివరీ ఉంది. నిన్న హోండా సిటీ డెలివరీ చేసాం. ఇది రాత్రి 10:30కి అప్లోడ్ చేశాను సార్. గ్రూప్లో ఫోటో చూసి డబ్బులు వేశారు నాగిరెడ్డి గారు గుంటూరు నుంచి. కంగ్రాచులేషన్స్ సార్. నా మీద నమ్మకం ఉంచి నన్ను నమ్మి ఫోటో చూసి డబ్బులు ఎవరు వేస్తారంటే, ఫోటో చూసి నాకు వేస్తున్నారంటే అది మీ నమ్మకం. 100కి 200% మీ నమ్మకాన్ని నేను ఖచ్చితంగా సర్వీస్ చేస్తాను సార్. ఖచ్చితంగా సర్వీస్ చేస్తాను. 3000 తిరిగింది సార్. 3000 తిరిగిన కారు 2018 జనవరి రిజిస్ట్రేషను, హోండా అమేజ్ ఎస్ వేరియంట్ సార్. బేస్ వేరియంటే ఈ ఉంటుంది, ఇది ఎస్ సార్. ఎస్ వేరియంటే, బట్ 3000 తిరిగింది. ఇమాక్యులేట్ కండిషన్, అన్టచబుల్ సార్. అసలు కారు వెనకాల ఒక 4-5 సార్లు కూర్చున్నారటండి, అంతే. అంత బాగుంది సార్ కారు. ఇది అదృష్టవంతులు సార్. నేను అసలు రాత్రే అడ్వాన్స్ వస్తుందేమో అని ఆలోచన చేశాను. ఎందుకంటే సార్, ఇలాంటి కారు ఓనర్ అమ్ముకుంటే నాకు బాధ వేస్తుంది. స్విఫ్ట్ డిజైర్ 15,000 తిరిగింది సార్. ఎంత మొత్తుకున్నానో సార్. మనకు 4.5కు దొరకవచ్చు 2015, కానీ 15,000, 50,000 తిరిగి దొరకవు సార్. అది మీకు తెలుసు. మరి ఎందుకు మిస్ చేశారో నాకు అర్థం కాదు. మంచిది ఇయాన్ ఉంది, ఎరిటిగా 22,000 తిరిగిన కారు, పెట్రోల్ కారు మిస్ చేసుకున్నారు సార్. అది మీ ఇష్టం. ఇక్కడ ఎవరో మనకి అమ్ముతారని చెప్పేసి ఓనర్లు కార్లు కొనుక్కోరు కదా సార్. వాళ్ళకి చికాకు వచ్చే వరకు తిరుగుతారు, అమ్మేస్తారు. ఇక్కడ కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు సార్. లోకలే కొనేసుకుంటారు ఓనర్ల ద్వారా, డ్రైవర్ల ద్వారా. ఎందుకంటే మనకే మంచి కార్లు మీకు ఇవ్వాలని. ఒక విషయం సార్, మీరు బడ్జెట్ని బట్టి కారు తీసుకోండి తప్ప పెద్ద కారు తీసుకోవాలి 3-4 లక్షల్లో రావాలని ఆశపడద్దు దయచేసి. ఎందుకంటే మనల్ని పట్టుకుని వదలవు సార్, ఇంకా పెట్టుబడులు తినేస్తాయి. కాబట్టి నేను భరోసా అన్నానంటే ఆ కారు మీరు తీసుకోండి, గ్యారంటీ. అలాగే WRV ఇచ్చాను, 19,000 ఉంది. మంచి కారు సార్. మీకు హైదరాబాద్లో 7-8 లక్షలు ఉంది ఆ కారు. అది కూడా 80,000, 90,000 తిరిగింది. 19,000 తిరిగింది సార్. WRV రామచంద్రరెడ్డి గారి దగ్గర ఉంది. మంచి కార్లు తీసుకోండి. నిన్న WRV వైట్ పెట్టాను, 13,000 తిరిగింది. అలాంటి కారు మీరు మిస్ చేసుకుంటే నేనే మళ్ళీ ఇవ్వలేను. ఇలాంటి 3,000 కారు మళ్ళీ నేను బహుశా నా లైఫ్లో ఇవ్వలేనేమో. నాగిరెడ్డి గారు అదృష్టవంతులు సార్. థ్యాంక్ యూ. ఒకసారి కారు అంతా చూపిస్తాను. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి సార్. 2018 రిజిస్ట్రేషను, హోండా అమేజ్ SMT, బ్రాండ్ న్యూ సార్. మీరు 2018 అని ఆలోచిస్తే అది వేరే సంగతి, కానీ కారు అయితే నా దృష్టిలో బ్రాండ్ న్యూ కారే. కారు బ్రాండ్ న్యూ సార్. చాలా బాగుంది కారు. ఏ కారు అయినా బాగానే ఉందని చెప్తాను, అంటే బాగుంటేనే నేను వీడియో తీస్తాను సార్. అది దృష్టిలో పెట్టుకోండి. సీల్ టైర్లు సార్, 5% అరిగినాయి అంతే. టైర్లు 5% అరిగినాయి. టైర్లు ఏమో హాట్ అవ్వలేదు. చక్కగా టైర్లు అరిగేదాకా తిరగవచ్చు సార్. కంపెనీ నుంచి వచ్చిన టైరు. అన్ని టైర్లు గుడియర్ ఉన్నాయి. ఓకే సార్. ఒరిజినల్ గ్లాస్ అండి. ఇది ఒరిజినల్ గ్లాసు, ఇది ఒరిజినల్ గ్లాసు. సీట్లు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి సార్. చాలా నీట్గా ఉన్నాయి సీట్లు. ఏ వాడారు? సీలింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. అసలు ఎక్కడ అన్యూజ్డ్, చాలా చేతులు కూడా వేయలేదండి సీలింగ్ మీద. చాలా బాగుంది. స్టీరింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది, చాలా నీట్గా ఉంది. డాష్ బోర్డ్ కూడా చాలా బాగుంది. వాళ్ళు బొమ్మ ఉంది, దేవుడి బొమ్మ తీసేసుకున్నారు. డోర్ ప్యాడ్ చూడండి ఎంత నీట్గా ఉంది సార్. ఎక్కడ కూడా ఎటువంటి చిన్న హీటింగ్ కానీ డిస్టర్బ్ కానీ ఏం లేదు. డోర్స్ అన్నీ ఒరిజినల్ సార్. ఇంకొక అదృష్టవంతులు నాగిరెడ్డి గారికి ఒక 3,500 మిగిలింది. మంచి క్వాలిటీది ఫుల్ మ్యాట్ వేసి ఉంది. ఈ స్టిక్కర్ కూడా పోలేదు చూడండి. సీట్లు అన్నీ చాలా నీట్గా ఉన్నాయి సార్. ఇప్పుడు రూపాయి పెట్టుబడి ఏం లేదు సార్. వాటర్ సర్వీసింగ్ చేయించుకుని హ్యాపీగా నడిపించుకోవడమే పెట్రోల్ కొడుకుని. డోర్ ప్యాడ్ చూడండి. పెట్రోల్ కూడా ఓనర్ గారు తాలూకా చెప్తున్నారు, చాలా ఇందులో చాలా ఆయిల్ ఉంది అంటున్నారు. టైర్లు చూడండి, సీల్ టైర్లు సార్. గుడియర్ టైర్లు, సీల్ టైర్లు కంపెనీ నుంచి వచ్చినాయి. 2018 అంటే హాట్ అవ్వలేదు సార్, ఎందుకంటే డైలీ కార్ తీస్తారు. బ్యాక్ ప్రొఫైల్ చూడండి. గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్. హోండా అమేజ్ IV టెక్. 0 మెయింటెనెన్స్ సార్. అర్ధలేసి 1000 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు. చూడండి ఒకసారి వేసారటండి టైరు,
అంటే ఒకసారి వేసానని చెప్పారు, చెక్కు చెదరలేదు సార్ ఎక్కడ కూడా. ఒకసారి వేసి తీసి మళ్ళీ పెట్టేశారండి. డిక్కీ చూడండి, మట్టితో ఉంది సార్, అంతా కూడా డస్ట్ ఉంది. క్లీనింగ్ ఏం చేయలేదు. చేయకపోయినా మీకు కారు ఎలా కనిపిస్తుందంటే చూడండి ఎంత బాగుందో. క్లీన్ చేయకపోయినా కూడా అలాగే ఉంది కారు. క్రోమ్ ఫినిషింగ్ ఉందండి ఫ్రేమ్ అంతా కూడా. గ్లాస్ ఒరిజినల్ గ్లాస్ ఒరిజినల్, ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ సార్. అన్ని గ్లాసులు డోర్లు అన్నీ ఒరిజినల్. ఏం తిరిగారండి, సీల్ టైర్లు సార్, టైర్లన్నీ కూడా సీల్ టైర్లు. చిన్న రోడ్లు సార్, సూపర్ సార్. ఇలాంటి కారు మిస్ చేసుకోవద్దని నేను ముట్టుకుంటూ ఉంటాను. కానీ మీరు రేటు చూస్తారు, సంవత్సరాలు చూస్తారు తప్ప క్వాలిటీ చూడటం లేదు సార్. నాకు చాలా బాధ అనిపిస్తుంది. స్విఫ్ట్ డిజైర్ 15,000 తిరిగిన కారు సార్ 2015. ఆ కారు వదిలేశారంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎరిటిగా 22,000 తిరిగింది. ఇయాన్ 22,000 ఎంతో తిరిగింది సార్. లాయర్ గారిది బ్రాండ్ న్యూ సార్. సీట్ కవర్స్ అన్నీ కూడా చాలా బాగుంది. విన్ నెంబర్ చూసుకోండి, చాసీ నెంబర్ చూసుకోండి, ఒరిజినల్ సార్. అన్నీ కూడా ఒరిజినల్. ఎయిర్ బ్యాగ్ సార్, ఎయిర్ బ్యాగ్. డాష్ బోర్డ్ చూడండి, స్క్రాచ్ లెస్ అండి, చాలా బాగుంది సార్. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా నీట్గా ఉంది. ఫ్రంట్ టైర్ సార్, సీల్ టైర్లే 95%. ఎంత బాగుంది సార్ కారు. సార్ రాత్రి పెట్టాను, ఇప్పుడు వరకు చక్కగా ఎవరు కూడా ముందుకు స్పీడ్గా రాలేకపోయారు. నాగిరెడ్డి గారు అడ్వాన్స్ వేశారు, అదృష్టవంతులని చెప్తున్నాను కదా. ఇంకా బ్రాండ్ న్యూ సార్ కారు. ఇగోండి చూడండి ఒకసారి, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇగో ఈ ముచ్చుకులు చూడండి, ఇవి కనిపిస్తున్నాయండి. ఇవి కూడా ఇంకా అలాగ ఉన్నాయంటే దాన్ని బట్టి చూడండి సార్ కారు ఎలా ఉందో. చూడండి సార్ ఒకసారి. 3,100 తిరిగింది సార్, 3,100. చూడండి ఆయిల్ ఎంత ఉందో చూడండి సార్, ఫుల్గా ఉందండి ఆయిల్. అసలు చాలా ఉంది ఆయిల్. 10 లీటర్లు 20 లీటర్లు ఉంటుందేమో ఆయిల్. నేను తిరిగేస్తాను సార్ పేరు చెప్పి. స్టీరింగ్ చాలా బాగుంది సార్, స్టీరింగ్ అన్టచ్, చాలా నీట్గా ఉంది సార్, బాగుంది. ఏముంటుంది సార్ కారులో చూడడానికి, ఏముంటుంది చెప్పండి. ఇంజిన్ రూమ్ చూపిస్తాను సార్. డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉంది సార్. సార్ బానెట్, మట్టితో సార్ చెప్పారు సర్వీసింగ్ చూపిస్తా అన్నారు. మరి మా సబ్స్క్రైబర్లకి అంత అందం అక్కర్లేదు సార్. ఒరిజినల్గా చూపించడం వాళ్ళకి అలవాటు అయిపోయిందంటే చెప్పారు. యాప్రాన్ టేస్టింగ్ ఒరిజినల్ సార్. అక్కడ బెడ్ ఆ స్టిక్కర్స్ ఎక్కడ పోలేదు, లోపల స్టిక్కర్స్ కూడా అలాగే ఉన్నాయి. చాలా అంటే చాలా సార్, ఒరిజినల్ సార్, చాలా నీట్గా ఉంది. ఏముంటుంది సార్, ఏం తిరిగారు సార్ కారు ఇది. చాలా బాగుంది సార్. ఎంత మట్టి సార్ ఇది. 2018 జనవరి సార్ ఇది. SMT 3,000 తిరిగిన కారు. 4,10,000 సార్ ఫైనల్ రేట్ ఇచ్చాము. 4,20,000 అన్నారు. రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి 4,10,000 అయితే పెట్టేసేయండి అన్నారు. అందుకే వచ్చాను సార్, అది రాపోదును. సార్ ఫోటో చూసి అడ్వాన్స్ వేయడం, మరి అది కూడా మీ యొక్క నమ్మకం. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నేను సర్వీస్ ఇస్తాను సార్. ఖచ్చితంగా మంచి కార్లు పెడతాను. ఇంకా మన దగ్గర ఇయాన్ ఒకటి ఉంది. దాని తర్వాత సెలరియో ఆటోమేటిక్ బ్లూ కలర్ ఒకటి ఉంది సార్. సూపర్ కార్ అది, సెలరియో బ్లూ కలర్, చాలా మంచి కార్ సార్. ఇంకా మంచి కార్లు ఉన్నాయి. మీరు ఏంటంటే
సార్ క్వాలిటీ విషయం మీరు బాధ్యత నా మీద పెట్టండి, డిసిషన్ మీరు త్వరగా తీసుకోండి. మంచి కారు ఇది. ఫోన్ చేసిన తర్వాత ఎంతమంది ఫోన్ చేశారు సార్, నేను అడ్వాన్స్ వేస్తానని 5,000 ఎక్స్ట్రా ఇస్తానన్నారు సార్ ఎవరో. నేను అలా డబ్బులకు ఆశపడేవాడిని కాదు సార్. ఎందుకంటే మీరు ఇచ్చిన నాకు 15,000లో ఒక 3,000 ఖర్చు అవుతుంది, 12,000 చాలు నాకు, రమేష్ గారికి. కాబట్టి నాకేమీ అంత డబ్బు ఆశ లేదు. నా పిల్లలే నాకు ఇస్తుంటారు. ఏంటంటే 5,000 ఎక్కువ ఇస్తా అంటే హ్యాపీగా ఈయనకి ఏదో చెప్పేసి ఇచ్చేయచ్చు, కానీ నేను అలా చేసే వ్యక్తిని కాదు. ఓకే సార్, క్వాలిటీ ఉంది. థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్ నాగిరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, సబ్స్క్రైబ్ చేయండి సార్, మీ సపోర్ట్ కావాలి. ఒక లైక్ చేయండి, వీడియో మీరు చూస్తున్నట్లు ఇప్పుడు దాకా చూసుంటే లైక్ చేయండి సార్, నాకు కొద్ది మోటివేషను. ఇంకా ఎందుకంటే ఆ సబ్స్క్రైబ్ లైక్లు చూసి నేను ఇంకా పరిగెట్టడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, అందరికీ నమస్తే.